టాపిక్ ఈజ్ ఆల్రెడీ మీరు చూస్తే ఫంక్షన్స్ ఇన్ JS. ఓకే, సో వాట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్స్? ఎనీవన్ హ్యాస్ ఎనీ ఐడియా what the function will do in JavaScript and what is the functions? What is the functions? ఓకే, మనం నార్మల్గా ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఓకే. సో ఒక 2 to 3 లైన్స్ ఆఫ్ కోడ్. లెట్స్ ఎగ్జాంపుల్, మనం నార్మల్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్స్ని మనము సపరేట్గా మెథడ్స్గా రాసి మనం పెట్టుకుంటాం. ఎందుకు అంటే మోస్ట్లీ థింగ్ ఏంటి అంటే రీయూజబిలిటీ కోసం. ఓకే, రీయూజబిలిటీ కోసం మనం బ్లాక్ ఆఫ్ కోడ్స్ రాసుకుంటూ వెళ్తాం. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, వాటినే మనం ఏమంటామంటే ఫంక్షన్స్ అని కాల్ చేస్తాం. వాటినే మనం ఫంక్షన్స్ అని అంటాం అనమాట. సో వాటిని అసలు ఎలా రాయాలి, ఆ ఫంక్షన్స్ని ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా కాల్ చేయాలి అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్ నౌ. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే మనం అసలు దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది విల్ జస్ట్ టేక్ ఏ లుక్. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ అండ్ లైక్ యూజ్ ద ఫంక్షన్ కీవర్డ్. ఓకేనా? సో వీటిని మనం మెథడ్స్ అని కూడా అంటాము, ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ టూ నంబర్స్ అని చెప్పేసి నేను ఒక మెథడ్ రాస్తున్నాను. ఓకే, ఈ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ అనేది కీవర్డ్. ఓకేనా? ఫంక్షన్ అనేది కీవర్డ్. ఇక్కడ సమ్ ఆఫ్ టూ నంబర్స్ అనేది ఏంటిది? నేను రాసుకున్న నా మెథడ్ నేమ్. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మెథడ్ నేమ్స్ రాసేటప్పుడు యూ షుడ్ ఫాలో ద క్యాపిటల్ కేస్. ఓకే, ఆల్వేస్ మెథడ్ నేమ్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి ఏ స్మాల్ లెటర్, నెక్స్ట్ వర్డ్ షుడ్ బి ఏ క్యాపిటల్. ఇంకా అట్లా క్యాపిటల్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను అందుకే ఏ స్మాల్ రాశాను, ఓకే, ఓ క్యాపిటల్ రాశాను, ఎన్ క్యాపిటల్ రాశాను. ఓకేనా? సో ఇదే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం పెరాన్సిస్ రాస్తాము. పెరాన్సిస్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి విత్ ఇన్ ద బ్రాకెట్ వీ కెన్ రైట్ అవర్ కోడ్. ఓకే, నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే సింపుల్ గా వేర్ ఎక్స్ ఈక్వల్ టు 3, ఓకే, వేర్ వై ఈక్వల్ టు 4 అని రాశాను. ఓకే, దాని కింద ఏం రాశాను అంటే నేను ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. వేర్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్ అని చెప్పేసి రాశాను. ఇది నా వెరీ బేసిక్ లెవెల్ ఫంక్షన్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే విత్ ఇన్ థింగ్స్ లో, ఓకే, సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈస్ జెడ్. ఓకే, ఇది నా ఫంక్షన్. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ రాశాను కదా, సో ఈ ఫంక్షన్ రాశాను కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఎలా కాల్ చేయాలి? హౌ ఐ కెన్ రైట్ దిస్, ఐ మీన్ లైక్ హౌ కెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ దిస్ ఫంక్షన్, హౌ కెన్ ఐ కాల్ దిస్ ఫంక్షన్? నేను మెథడ్ రాసి పెట్టాను, అంత మెథడ్ని కాల్ చేయాలి కదా. సో ఎలా కాల్ చేయాలంటే సింపుల్గా సమ్ ఆఫ్ ది టూ నంబర్స్. ఓకే, సో నేను ఎప్పుడైతే అలా రాసానో సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద మెథడ్. లెట్ మీ టేక్ ఎ లుక్. చూడండి, సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 7 అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నార్మల్ గా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ పైన ఎప్పుడైనా సరే యూ నీడ్ టు రైట్ ఏ కమెంట్స్ వాట్ దట్ మెథడ్ విల్ డూ. ఆ మెథడ్ ఏం చేస్తుందో ఆ మెథడ్ కి కామెంట్స్ రాయాలి. దిస్ ఈస్ ఇండస్ట్రీ లెవెల్ ప్రాక్టీసెస్. ఎందుకు అంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ లో కోడ్ రాసేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అంటే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయిన దాకా అదే ప్రాజెక్ట్ లో పని చేయరు కదా.
మీకు వేరే వేరే ఆపర్చునిటీ వచ్చి మూవ్ అవ్వచ్చు, లేదంటే వేరే ప్రాజెక్ట్కి మూవ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ షుడ్ హ్యాపెన్స్, రైట్? సో ఎప్పుడైనా సరే మనం ఏంటి అంటే మీ ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చినప్పుడు మీ ప్రోగ్రామ్ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ వన్. అందుకే మెథడ్ నేమ్ రాసేటప్పుడు ఆ మెథడ్ ఏం చేస్తుంది అనేది ఆ మెథడ్ నేమ్ చూస్తేనే మనకు అర్థం అవ్వాలి. దానికంటే ముందు ఎప్పుడైనా సరే కామెంట్స్ రాసుకోవాలన్నమాట. ఏం చేస్తుంది ఈ మెథడ్, ఏం చేస్తుంది అంటే దిస్ మెథడ్ will help you to add sum of the numbers and will return the results. ఓకే, ఇలా మనం ఎప్పుడైనా సరే కామెంట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది. సో ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్సైడ్ దిస్ మెథడ్? వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇన్సైడ్ ద మెథడ్? బికాస్ మీరు ఈ మెథడ్ను కాల్ చేసినప్పుడల్లా రిజల్ట్ 7 వస్తుంది. ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడల్లా రిజల్ట్ 7 వస్తుంది. ఎందుకు? విత్ ఇన్ ద మెథడ్ లోపల, ఫంక్షన్ లోపల మనం వేర్ x = 3, వేర్ y = 4, z = x + y అని రాసాం. ఆ 3, 4 అనే ఏంటి ఆ మెథడ్లో ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఓకే, మెథడ్లు ఎప్పుడు చేంజ్ అవ్వవు. మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే మనం పాస్ చేయాల్సిన నెంబర్స్ని యాడ్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ ప్రోగ్రాంలో మనం కస్టమ్గా మనం ఏం చేస్తాము అంటే కస్టమ్గా మనము పాస్ చేస్తాం. ఇప్పుడు ఏంటి 1 + 2, 2 + 3, 3 + 4, 4 + 5, 5 + 6 ఇలా మనం పాస్ చేస్తాం, రైట్? బట్ అలా పాస్ చేయాలి నెంబర్స్ అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవడానికి జావా లాగా ఇక్కడ ఏముండదు. దానికోసమని మనం ఏం చేస్తాం? ఇన్పుట్లు మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇక్కడ బేసిక్ HTML నుంచి తీసుకుంటాం. ఏం చేస్తాం? HTML నుంచి తీసుకుంటాం మనం ఇన్పుట్స్ అనేవి. ఓకే, మనకి ఇప్పుడు HTMLకి ఇంకా జావా స్క్రిప్ట్ కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి, సో HTMLలో మనం ఫిల్ చేసిన వాల్యూస్ జావా స్క్రిప్ట్ దాకా ఇంకా తీసుకురావటం మనం నేర్చుకోలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేద్దామంటే ఫంక్షన్స్ నుంచే నంబర్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇన్ కేస్ నేను దీన్నే మాడిఫై చేస్తే, ఈ ఫంక్షన్ని మాడిఫై చేస్తే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే taking the numbers from a function arguments. ఎలా? సేమ్ మెథడ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ సమ్ ఆఫ్ నంబర్స్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తుందంటే సిగ్నేచర్ డిక్లరేషన్ కెన్ బి యూజ్ టైప్ స్క్రిప్ట్ ఫిల్టర్స్. ఓకే, అంటే ఏం చెప్తుందంటే అది ఓవర్లోడెడ్. ఓకే, ఆల్రెడీ ఆ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఐ జస్ట్ కామెంటెడ్ ఫర్ నౌ ఫర్ సమ్ టైం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే x, y అని చెప్పి పెడతాను. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ ఇన్సైడ్ ఐ నో టు బి గివ్ ద స్టాటిక్ వాల్యూస్. ఓకే, ఇన్సైడ్ ద ఫంక్షన్లో నేను స్టాటిక్ వాల్యూస్ ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను? where z equal to x plus y. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? console.log ఓకే, sum of the x and y values is ఓకే plus z. ఓకే, ఇప్పుడు నాకు ఈ XY అనేది ఎక్కడి నుంచి వస్తాయి? వీటినే మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాం, లేదంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏమంటాం? పారామీటర్స్ అంటాం, లేదంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ x + y అంటే అసలు x + yలో వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు మనం ఏంటి అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ మనం మెథడ్ కాల్ చేసేటప్పుడు వి విల్ పాస్ ద నెంబర్స్ 3, 5. we will pass the numbers 3, 5. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది వాల్యూ ఈజ్ 8. లేదు, నేను ఇక్కడ ఇంకొక నంబర్ పాస్ చేశాను. వాల్యూ విల్ బి 12. అంటే మనము మెథడ్ లోపల
మెథడ్ లోపల మనం స్టాటిక్స్ వాల్యూస్ ఇవ్వకుండా వీ కెన్ పాస్ ద వాల్యూస్ బై యూసింగ్ ద పారామీటర్స్ అండ్ వీ కెన్ రైట్ అండ్ పర్ఫార్మ్ ద ఆపరేషన్ ఇన్సైడ్ ద మెథడ్. ఓకే, సో వీటిని మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాం. ఏమంటాం? పారామీటర్స్ అంటాం. సో ఆ పారామీటర్స్ ని మనం ఇప్పుడు పాస్ చేసామన్నమాట. అర్థమైందా? సో అలా పారామీటర్స్ పాస్ చేసాము, అయిపోయింది. దాన్నే మనం ఏమంటాము అంటే ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని పారామీటర్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఇస్ అప్ టు యువర్ విష్. ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ మనము పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు దీన్ని మనము ఇప్పుడు ఇంకొకసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హౌ ఇట్ వుడ్ బి అనేది. గివ్ మీ 1 సెకండ్. I have opened a lot of. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఫంక్షన్ సిగ్నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం ఏమంటాము అంటే కీవర్డ్ అంటాం. ఫంక్షన్ కీవర్డ్. దీన్ని ఏమంటాము? ఫంక్షన్ నేమ్ అంటాం. ఈ లోపల ఉన్న దాన్ని మొత్తం ఏమంటాం? ఫంక్షన్ బాడీ అంటాం. ఓకేనా? సో క్లియర్ కదా? దిస్ ఇస్ ద స్టార్టింగ్, ఐ మీన్ లైక్ కీవర్డ్ ఆఫ్ ది ఫంక్షన్. వితౌట్ దిస్ ఫంక్షన్ వీ కాంట్ డూ ఇట్. దీని తర్వాత మనకి ఏంటి అంటే యారో ఫంక్షన్స్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. It was introduced by the ES6. It was introduced by the ES6. Without writing the name of the function keyword, we can write it అనమాట. దాన్నే మనం ఏమంటామంటే యారో ఫంక్షన్స్ అంటాం. ఈ యారో ఫంక్షన్స్ మనకి రియాక్ట్ లో చాలా బాగా పనికొస్తాయి. ఓకేనా? సో దీన్ని యూజ్ చేసుకొని మనము రియాక్ట్ స్టార్ట్ అవ్వబోయే ముందు నేను రియాక్ట్కి ఏమేమి కావాలి అనేది నేను డెఫినెట్లీ చెప్తాను. ఇప్పుడు స్టిల్ మనం బేసిక్స్ లోకి వెళ్తున్నాము. ఓకే, ఇవాళ రేపట్లో నేను జావా స్క్రిప్ట్ బేసిక్స్ ఫినిష్ చేసి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ 20th డే ఆఫ్ ది ప్రోగ్రామ్ కాబట్టి. సో అనదర్ 25 days, 5 days వీఆర్ ఇన్ టు ది ప్రాజెక్ట్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బికాస్ ఇవన్నీ వెరీ బేసిక్ లెవెల్ థింగ్సే. అందుకే కొంచెం నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మనం ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం లాట్ ఆఫ్ లైక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేయాలి, అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఇప్పుడు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏంటి అంటే డిఫరెంట్ మెథడ్స్ని కూడా కాల్ చేసుకోవచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 2 పారామీటర్స్ కాల్ చేశాను. ఇంకొక పారామీటర్స్ నేను కాల్ చేయాలనుకోండి. సమ్ చేయగలిగి 3, 10. ఓకే, ఇంకో ఫంక్షన్లో నేను ఏం చేస్తాను అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్లో 2, 10 ఆర్ 2, 12. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది నెంబర్స్లో 4, 8. చూడండి, ఇలా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనము మన ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. సో సి యూ విల్ గెట్ అన్ అవుట్పుట్ 12, 13, 14, 12. ఓకేనా? సో ఇలా మనం ఏంటి అంటే స్మాల్ చంక్స్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ ది కోడ్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు one method అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ అనమాట. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ఫంక్షన్స్ అంటాం. ఇక్కడ పారామీటర్స్ ని కాల్ చేస్తున్నాం. వీ కెన్ డూ ఇట్ ఇన్ సచ్ వే. దీంట్లో మళ్ళీ మనకి లోకల్ వాల్యూస్, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్, ఓకే, అక్కడ వేర్, లెట్ ఇవన్నీ వస్తాయి అనమాట. మనకి 1 by 1 మనకి వస్తాయి అనమాట. ఓకే, సో ఈరోజు ఓన్లీ స్మాల్ కాన్సెప్ట్ ఫంక్షన్స్ అంటే నేను దీని గురించి మీకు ఎలా అంటే ఐ కెన్ గివ్ యూ వన్ టాస్క్. రేపు ఎందుకు అంటే రేపు నేను డిఓఎం అని స్టార్ట్ చేయబోతున్నాను. డిఓఎం ఏంటి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ విల్ హెల్ప్ యూ టు బీ కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ HTML అండ్ జావా స్క్రిప్ట్. ఓకేనా? మీకు ఆల్రెడీ నేను సెలెక్టార్స్ గురించి చెప్పాను. సెలెక్టార్స్ లో మనకి క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్ అండ్ ఇంకోటి ఏంటి ఎలిమెంట్ సెలెక్టార్స్ ఉంటాయి అని చెప్పాను, రైట్? సో ఇక్కడ మనకి ఏంటి అంటే బై యూజింగ్ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి we will get the values from the HTML. ఓకేనా? సో నేను ఇప్పుడు అది స్టార్ట్ చేయబోతున్నాను. అసలు డామ్ అంటే ఏంటి, డామ్ అనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ అంటే ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనే దాని గురించి we will discuss it today. ఓకే, బై యూజింగ్ దీస్ ఫంక్షన్స్.
ఓకే, బట్ వాటిని చేసే ముందు HTML కి జావాస్క్రిప్ట్ కి మధ్యలో కమ్యూనికేషన్. నేను జస్ట్ ఒక యాడ్ ప్రోగ్రామ్ గురించి ఒకటే చెప్తాను, సమ్ గురించి చెప్తాను. మిగతా అన్ని మీరు క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఒకటే బిల్డ్ చేద్దరు కానీ. ఓకేనా? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ టూ వాల్యూస్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ టూ వాల్యూస్ ఇన్ HTML. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ టు టేక్, ఓకే, and one this, so I'm going to take two values. Okay, I'm first to take a div. Inside it take the label first value. Okay, input type equal to text, ఓకే. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్లేస్ హోల్డర్లో ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ, తర్వాత నెక్స్ట్ లేబుల్, సెకండ్ వాల్యూ. Okay, I'm taking here input, again input type equal to text. Okay, placeholder వచ్చేసరికి enter second value. Okay, so I was created like this. Let me take an output this. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చూస్తే నాకు ఎలా వచ్చింది, బట్ నాకు ఒక వాల్యూ తర్వాత అని లేక ఒక దాన్ని బట్టి ఒకటి రావాలి. నేను ఏం చేస్తాను అంటే I'll put BR, just I'll put the BR. Okay, it will come into the next line. మీరు ఇది ఏం చేస్తారు అంటే యూ షుడ్ యూజ్ ద బూట్స్ట్రాప్ ఫర్ దిస్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్కి నాకు బూట్స్ట్రాప్ యూజ్ చేసి మీరు చెయ్యాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే I can take my CSS. For now I'm taking internal CSS. మీరు internal CSS వాడొద్దు, external CSS వాడండి. ఓకేనా? What I am trying to take, సారీ, ఇన్పుట్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మార్జిన్ తీసుకుంటున్నాను, మార్జిన్ 10 pixel. ఓకే, ఆర్ వాట్ ఐ కెన్ డూ ఈస్, ఫర్ నౌ ఇస్ దిస్ ఓకే, మార్జిన్ 10 pixel తీసుకుంటున్నాను. దీని కింద నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రైటింగ్ వన్ సబ్మిట్ బటన్, BR. Okay, I'm putting here, okay, submit. I can put here button, okay, add అని పెడుతున్నాను. ఓకేనా? సో యాడ్ అని పెట్టాను. ఇక్కడ నేను జస్ట్ స్టాటిక్ వెబ్ పేజ్ డిజైన్ చేస్తున్నాను. మీరు దీన్ని చాలా ప్రాపర్గా, అంటే నాకు చూస్తే క్యాలిక్యులేటర్ కనపడాలి స్క్రీన్ మీద, అంత బాగా మీరు చెయ్యగలగాలి. ఆల్రెడీ మీకు బూట్స్ట్రాప్ అయిపోయింది, సిఎస్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు అవన్నీ చెప్పాను అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఐ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ అంటే ఒకటి రాసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం జరగాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 అనే వాల్యూ తీసుకున్నా, 2 అనే వాల్యూ తీసుకున్నా. ఈ రెండు క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రిజల్ట్ కనపడాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ అనదర్ div and I'm putting H2 results. ఓకే, రిజల్ట్స్ అని చెప్పేసి నాకు ఇక్కడ రిజల్ట్ యాడ్ అవ్వాలి. ఓకేనా? ఈ రిజల్ట్ లో ఇప్పుడు నేను ఇక్కడ 1 అని పెట్టాను, ఇక్కడ 2 అని పెట్టాను. యాడ్ కొట్టిన తర్వాత ఇక్కడ 3 అని రావాలి. ఓకేనా? సో అది నా టార్గెట్ ఆఫ్ ది థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెయ్యాలి అంటే నేను డైరెక్ట్గా 1+2 యాడ్ అని ఇక్కడ కొట్టిన తర్వాత ఈ రెండు వాల్యూస్ని తీసుకొని ఫస్ట్ నేను కంపైల్ చేయాలి, యాడ్ చేసిన రిజల్ట్ అని ఇక్కడ చూపించాలి. ఫస్ట్ ఆ రెండు వాల్యూస్ని ఎలా తీసుకోవాలి అంటే, ఓకే, ఆ రెండు వాల్యూస్ని ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ నీడ్ టు గో ఫర్ ది జావాస్క్రిప్ట్. ఓకే, జావాస్క్రిప్ట్ లో ఫస్ట్ యాడ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు వాల్యూస్ తీసుకొని ప్లస్ చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం రాయాలి, బటన్ క్లిక్ చేయగానే ఒక ఫంక్షన్ కాల్ జరగాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. ఆన్ క్లిక్ అనేది ఏంటి అంటే ఈవెంట్స్ అనమాట. ఈవెంట్స్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, యాడ్ టు నంబర్స్
యాడ్ టూ నంబర్స్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఇప్పుడు ఎక్కడ ఉండాలి? జావా స్క్రిప్ట్ లో ఉండాలి. ఎందుకు? మనం ఈ మెథడ్ ని HTML లోనే CSS లో రాయలేము, దీన్ని ఓన్లీ జావా స్క్రిప్ట్ లోనే రాయగలం. ఓకే, ఈ మెథడ్ ఇక్కడ ఉందా? లేదు ప్రస్తుతానికి మనకి. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ దీస్. ఓకే, ఐ కెన్ రైట్ హియర్. ఎలా రాయాలి మెథడ్? ఎప్పుడైనా సరే ఎలా రాయాలని చెప్పాను? ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ and the name of the function, and it should be parenthesis and this one. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? సింపుల్ గా ఆ బటన్ క్లిక్ చేసి మెథడ్ కాల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఓకే, ఐఎమ్ కాలింగ్ అని చేసి సింపుల్ గా నేను ఇక్కడ రాశాను అనమాట. ఓకేనా? లెట్ మీ ట్రై. అసలు కాల్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో కాల్ అవుతుందో కన్సోల్ ఎక్కడ చూసుకుంటాం? కన్సోల్ ట్యాబ్కి వెళ్ళాలి కదా. ఓకే, ఐఎమ్ క్లియరింగ్ దిస్. కన్సోల్ ట్యాబ్కి వెళ్ళాను నేను ఇప్పుడు. సారీ, రిఫ్రెష్ చేయాలి కదా. చూడండి, ఐఎమ్ కాలింగ్ అనేది కాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేస్తే 8 వచ్చింది. చూడండి ఇక్కడ ఐఎమ్ కాలింగ్ అనేది కాల్ అవుతుంది. అంటే ఇది క్లిక్ చేయగానే ఈ మెథడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? నేను ఇక్కడ ఏం చేశాను? ఆన్ క్లిక్ అని పెట్టాను. ఆన్ క్లిక్ లో నా మెథడ్ నేమ్ ఇచ్చాను. సేమ్ మెథడ్ నేమ్ నేను నా జావా స్క్రిప్ట్ లో కాల్ చేసుకున్నాను. ఓకేనా? రైట్. నార్మల్గా అయితే ఇందాక మనం ఏం చేసాము? ఈ మెథడ్ని కాల్ చేయడానికి సపరేట్గా ఇక్కడ మెథడ్ నేమ్ రాసుకున్నాం. రైట్. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? దాన్ని కాల్ చేయడానికి మనం ఏం చేసాము? ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాము. ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పేసి ఇక్కడ లింక్ చేసాం. ఆన్ క్లిక్ ఈక్వల్ టు యాడ్ టూ నంబర్స్ అని పెట్టాం. బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇందుట్లో ఎంటర్ చేస్తున్న వాల్యూస్ని ఎలా తీసుకురాగలగాలి? బై యూజింగ్ ఐడి. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ హియర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఐడి ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఐడి ఈక్వల్ టు సెకండ్ వాల్యూ అని నేను ఇక్కడ నా ఐడీస్ని డిఫైన్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఈ మెథడ్ని కాల్ చేస్తానో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాల్యూస్ని తెచ్చుకుంటాను. ఎట్లా? వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. నా ఐడి ఏంటి? ఇక్కడ నా ఐడి ఏంటి? ఫస్ట్ వాల్యూ. సో నేను ఇక్కడ తీసుకొచ్చి ఐడి డాట్ వాల్యూ. ఓకే, డాట్ వాల్యూ ఏమైంది? ఇప్పుడు నాకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఫస్ట్ వాల్యూ డాట్ వాల్యూ అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ లో ఎంటర్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇన్పుట్ లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటి? వేర్ సెకండ్ వాల్యూ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ సెకండ్ వాల్యూ డాట్ వాల్యూ. ఓకే, సెకండ్ వాల్యూ ఏంటి? నాకు ఇక్కడ ఇది సెకండ్ వాల్యూ ఐడి. I can put into second value. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ సింపుల్ గా రిజల్ట్ చూసుకుంటా. నేను ఇంకొక కీవర్డ్ ఇచ్చి ఆర్ వేరియబుల్ ఇచ్చి RESULTS రిజల్ట్స్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నాకేమైంది? రిజల్ట్ చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ results is plus results. ఓకే, సో చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఏం చేశాను? 1 చూసాను, ఇక్కడ 2 చేశాను. ఐఎమ్ కాలింగ్ స్టిల్. ఓకే, నాట్ రిఫ్రెష్డ్ ఐ గెస్. ఓకే, 1 2. See, result 1 2. ఎందుకు రిజల్ట్ 1 2 వచ్చింది? ఎనీవన్ విల్ గివ్ సమ్ like idea why got 1 2?
సారీ 1 2. ఎనీవన్? అది కంకాటినేట్ అవుతుంది సార్, స్ట్రింగ్ లాగా తీసుకుంటున్నారు. Right. Why? Because this both are taking as a string. సో ఇట్ ఈస్ కన్కాటింగ్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్? పార్స్ ఇంట్. ఏంటది? పార్స్ ఇంట్ అంటే మనకు వచ్చిన వాల్యూని నంబర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే దిస్ ఇస్ హౌ. పార్స్ ఇంట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ అండ్ పార్స్ ఇంట్ ఆఫ్ సెకండ్ వాల్యూ. పార్స్ ఇంట్ ఆఫ్ సెకండ్ వాల్యూ. ఓకేనా? So now we'll try. So 1 3. See, we got the 4. Now what we have to do? This 4 should be attached in the result. మనం దీన్ని ఇప్పుడు ఏం చేసాం? ఇందాకేం చేసాం? HTML నుంచి జావా స్క్రిప్ట్ లోకి వాల్యూస్ తీసుకొచ్చాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ నుంచి HTML కి వాల్యూ పంపించాలి. ఓకేనా? జావా స్క్రిప్ట్ నుంచి HTML కి వాల్యూ పంపించాలి. ఎవరన్నా చెప్తారా ఎలా చేయొచ్చు అనేది? నరసింహ, యూ కెన్ గివ్ సమ్ ఐడియా హౌ వీ కెన్ డూ ఇట్? నో ఐడియా సార్. ఓకే, రిజల్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను? రిజల్ట్స్ అని చెప్పేసి. లేదంటే వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ పుట్ అనదర్ సింపుల్ స్పాన్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ ఐడిని ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫంక్షన్లోకి వెళ్ళి ఇక్కడ సింపుల్గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ మై ఐడి హియర్? result. Okay, so my ID is, what should I take? Result dot inner HTML equal to results. Inner HTML equal to result. ఏమవుతుంది ఇప్పుడు? So if I given 1 3, see, it became a 4. ఇక్కడికి 4 వచ్చింది. Now I change to 4, it became a 5. Now I change to 9, it became a 10. Okay, now I change to 90, it became a 90. Okay, so this is the way we can connect with your HTML to JavaScript and JavaScript to HTML back. Okay na? So మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే you need to understand the sequence of the program. Okay, ఫస్ట్ నేను ఏం చేశాను? రిజల్ట్ ని ఫస్ట్ సమ్ చేయాలి అంటే ఫస్ట్ ఐ నీడ్ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ యూజర్ ఎంటర్డ్. యూజర్ ఇక్కడే ఎంటర్ చేయగలుగుతాడు, రైట్? యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ని ఫస్ట్ నేను పిక్ చేసుకోవాలంటే HTML కి కనెక్ట్ అయ్యి ఉండాలి. HTML కి జావా స్క్రిప్ట్ కి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది యూ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, సో ఐడెంటిఫై చేయడానికి మనకి సెలెక్టార్స్ ఉన్నాయి. ఆ సెలెక్టార్స్ లో మనకు పనికొచ్చే సెలెక్టార్ ఏంటి? ఐడి సెలెక్టార్. అందుకని నేను ఇక్కడ ఏం చేశాను? 2 IDs ని నేను డిఫైన్ చేశాను. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ. ఓకే, సో ఎలా తెచ్చుకున్నాను ఆ వాల్యూస్ ని? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడికి ఐడి ఏదైతే ఇచ్చానో అక్కడ పాస్ చేయాలి. డాట్ వాల్యూ ఐ కెన్ స్టోర్ ఇన్ టు ఫస్ట్ వాల్యూ. ఓకే, తర్వాత సెకండ్ వాల్యూని ఐ కెన్ పుట్ ఇన్ టు మై సెకండ్ వేరియబుల్. So I was just adding both the variables, but by default గా మనం ఎప్పుడైతే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చామో the browser or JavaScript will consider as a string. దాన్ని స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తుంది. నువ్వు అక్కడ నంబర్ ఎంటర్ చేసినా ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ స్ట్రింగ్. అందుకే మనకేమవుతుంది? ఇందాక కన్కాటినేషన్ అయిపోయింది. ఓకే, అందుకే ఇక్కడ 1 2 ఇస్తే 1 + 2 చేస్తే 1 to 1 వచ్చింది. నార్మల్గా అయితే అక్కడ కన్కాటినేషన్ జరగకూడదు. నార్మల్గా ఏం జరగాలి? అర్థమెటిక్ ఆపరేషన్ జరగాలి, 1 + 2 జరగాలి, రైట్? బట్ కానీ ఇక్కడ స్ట్రింగ్ గా కన్సిడర్ చేసింది కాబట్టి 1 + 2 12 అని వచ్చింది. అందుకే నేనేం చేశాను? ఇక్కడ టైప్ కాస్టింగ్ చేశాను. టైప్ కాస్టింగ్ ఏంటి? స్ట్రింగ్ నుంచి నంబర్కి కన్వర్ట్ చేశాను. స్ట్రింగ్ నుంచి నంబర్ కన్వర్ట్ చేయడానికి నాకున్న ఆప్షన్ జావా స్క్రిప్ట్ లో ఏంటి అంటే పార్సెంట్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ పార్సెంట్ అని ఇచ్చానో ఇట్ విల్ కన్వర్ట్ టు ఏ నంబర్. సో ఇక్కడ 1, ఇక్కడ 2, 1 + 2 3 అయింది. రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్ నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నా HTML కి నేను అటాచ్ చేయాలి.
అటాచ్ చేయడం కోసం నేను ఇక్కడ ఇంకొక ఐడి తీసుకున్నా. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఆఫ్ రిజల్ట్స్ డాట్ ఇన్నర్ HTML లో నేను రిజల్ట్ ని అటాచ్ చేశాను. దెన్ ఇట్ విల్ అప్డేట్ వాట్ ఎవర్ యూ విల్ ఎంటర్. నువ్వు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసావో అది ఆబ్వియస్ గా అప్డేట్ అవుతుంటా. ఓకేనా? సో this is the way we can communicate between your HTML to JavaScript and JavaScript to HTML. Okay? Okay, now I can stop my recording.